పోలి స్వర్గము. పోలి స్వర్గమునకు వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరాను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటనూ సంపన్నులైయుండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు ఉన్నగువానితో ఆ గ్రామము సంతోషపూర్ణమయ్యుండెను. ఆ గ్రామములో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళియని పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 4కిని తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలెనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగియుండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగియుండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించుపోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయగు మాలి మిగిలిన తోడికోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలియైన లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగ తనను అత్త, తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరును కార్తీకమాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్లిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజ మున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదింపవలయునని తలచి నదీ స్నానము మొదలగువానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారివలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారివలె నదీ స్నానమును ఆచరింతురు. ఇట్టి వీరందరిని చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగువానికి తయారగుదురు. పోలి అత్త మాలియను ఆమె కోడళ్లు 3 పోలిని ఇంటివద్ద నుంచి నదీ స్నానమునకకు వెళ్ళిరి. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు బోయి స్నానము, దీపారాధన మున్నగువానిని చేయునప్పుడు మాలి మున్నగువారి దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయుపనిపై నిలుపలేదు. భక్తివారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటివద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలచుకొనుచు, తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు, తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసికొనుటయందు నిలిపిరి. వారి శరీరములు, అవయవములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణాతీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లిమాటలను, వదినల పలుకులను వినును నమ్మును. పోలి పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధన మున్నగువానిని చేయువలయునని ఉన్నను, ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదులయందలి కోరికను, దైవధర్మకార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు, తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైన తలచని వారి మానవత్వమునకేమి చేయును? అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకొనెను: దీనరక్షణ, గోవిందా, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అసక్తురాలను, నిస్సహాయురాలను, నా అత్త, తోడికోడళ్ళు,
నన్ను విడిచి నదీతీరమునకేగి స్నాన దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారివలె నాకును పుణ్యమును సంపాదించవలెను, భగవంతుని పూజింపవలయును అనియుండునని భావింపకపోయిరి. నేనేమియు చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏవియును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించెను. మనసులో భగవంతుని ధ్యానించుచుపోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసెను. దానినొక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయజూపుము, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహము ఉంచుమని పోలి ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని జూచి, ఓయి, నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే పోలివున్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడికగల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసికొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందరపెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలిసికొని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో ఎగురబోవు పోలి పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు. చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని జూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకునెను. శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగువానిలో పాల్గొన్నను. మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగినవారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు దగినవి. అటకుపొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురును కిందపడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోను మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొనిపోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములుగాని, పూజ చేయువారి ఆడంబరముగాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరునూ అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలె యత్నింపవలెను. మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.